జూమ్ రిజీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు జూమ్ అండి. సో ఈరోజు సెషన్లో భాగంగా మనకి నిరంజన్ సార్ సబ్జెక్ట్ చెప్పబోతున్నారు. సో వెల్కమ్ టు జూమ్ సార్. నిరంజన్ సార్ సార్ కంటిన్యూ సార్. క్వశ్చన్ మీకు ఇచ్చాను, ఓకే సార్. క్వశ్చన్ చూడండి. కంటిన్యూ సార్. ఓకే థ్యాంక్ సార్. ఓకే. విజయ్ గుడ్ మార్నింగ్ శ్రేణి గుడ్ మార్నింగ్. సో మనం 7:10కి స్టార్ట్ చేసుకుందామండి. సో ఇంకా 3 minutes టైం ఉంది. 3 minutes లోపల ఎవరైనా సరే అందరు కూడా ఒకసారి కాల్ చేసుకోండి. శ్రీ విజయ్ గుడ్ మార్నింగ్ శ్రేణి గుడ్ మార్నింగ్ లీడర్స్. సో వెల్కమ్ టు జూమ్. మనం సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. సో మనకు షెడ్యూల్లో భాగంగా ఈరోజు 7 steps to 7 mistakes, 7 steps to CNC. సో 7 steps అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే 100% 7 steps లోనే మనకు మొత్తం ఉంది. సో 100% ఏదైనా సరే ఒక రంగంలో మనం కనుక సక్సెస్ కావాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టాన్ని కనుక కరెక్ట్ గా ఫాలో అయితే 100% మనం సక్సెస్ కావచ్చు. సో సిస్టాన్ని ఫాలో కావాలంటే 100% ఇక్కడ వెస్టేజ్ అంటే ఓపిక, తీరిక, కోరిక. సో ఓపిక, తీరిక, కోరిక ఎవరికైతే ఉంటాయో ఈ యొక్క సిస్టంలో కనుక కన్సిస్టెంట్ గా నిలబడితే 100% సక్సెస్ కావచ్చు. సో అందులో మనకు 7 steps అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఒక 5% నుంచి లాస్ట్ మనకు డియూసిడి వరకు కూడా ఈ యొక్క 7 steps ని కనుక ఫాలో అయిన వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. సో ఈ 7 steps అనేటువంటివి మనకు చాలా సిస్టమ్ మొత్తం కూడా ఇందులోనే ఉంది. సో మనకి 7 steps గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. సో హౌ టు స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్ 7 steps. సో మరి ఇక్కడ మనం ఏం చేయాలంటే 7 steps ఉంటాయి. అందులో భాగంగా మనకు 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. సో మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే 4 క్యాడర్స్ ఉంటాయో 4 కేటగిరీస్ ఉంటాయో ఈ 4 కేటగిరీలో మెయిన్ గా ఇంపార్టెంట్ మనకు నిత్యావసర వస్తువులు కిరాణా షాప్కి వెళ్తాం కదా. సో మనకు హోమ్ కేర్ సంబంధించినటువంటివి, సో మనం రెగ్యులర్ గా వాడాల్సినటువంటివి వంట నూనె, సో టీ పొడి, పేస్ట్, సబ్బు, బట్టలు ఉతికే బండలు తుడిచేది, హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ, ఈ విధంగా ఒక 20 నుంచి 25 రకాల వస్తువులు మనకు హోమ్ కేర్ లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటీ కేర్. సో బ్యూటీ కేర్ లో భాగంగా మనకు ఇక్కడ పిగ్మెంటేషన్ టైం కానీ, తర్వాత పింపుల్స్ కానీ, సో న్యాచురల్ గా ఫేస్ గ్లో చేసుకోవాలనుకున్నా కానీ, సో ఈ విధంగా బ్యూటీ కేర్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. సో అదేవిధంగా హెల్త్ సప్లిమెంటరీ ఉంటాయి. సో హెల్త్ సప్లిమెంట్ అంటే మనకు పరిష్కారం కానటువంటి డిసీజ్ కి మనకు ఈ యొక్క ఫుడ్ సప్లిమెంటరీ ద్వారా మనకు 100% వాటిని నయం చేసుకోవడానికి మనకు ఫుడ్ సప్లిమెంటరీ అనేటువంటివి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి
అగ్రికల్చర్. సో పూర్వీకులు ఏ విధంగా అయితే వ్యవసాయం చేసారో ఆ వ్యవసాయం చేసి పండించినటువంటి ఆ న్యాచురల్ పంట ఉందో ఆ పంట ఏదైతే పూర్వీకులు వాడినటువంటి విధంగా మనకు ఇక్కడ కూడా అగ్రికల్చర్ కూడా మనకు సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో 100% మనం ఏంటంటే ఈ 4 కేటగిరీలో మనకు కావాల్సినటువంటివి ఏవైనా సరే, ఇక్కడ ఎవరు బలవంతం లేదు, ఏం లేదు. సో మనకు నచ్చినటువంటి ఏవైనా సరే ప్రొడక్ట్స్ మనం 100% ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రొడక్ట్ కనుక యూజ్ చేసినామంటే మనం 100% ఫస్ట్ స్టెప్ అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రొడక్ట్ ని షేర్ చేయాలి. సో మనం వాడినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో సో ఆ ప్రొడక్ట్స్ లో వచ్చినటువంటి క్వాలిటీ, ఆ ప్రొడక్ట్స్ లో వచ్చినటువంటి ఈ యొక్క బెనిఫిట్, సో ఆ ప్రొడక్ట్స్ లో వచ్చినటువంటి హెల్త్ మనకి ఏ విధంగా వచ్చింది, సో ఆ ప్రొడక్ట్స్ వాడినటువంటి ఎవరైతే ఉంటారో మన ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత షేర్ చేసేటటువంటి విధానంలో ఈ ప్రొడక్ట్స్ లో ఉన్నటువంటి క్వాలిటీస్ అనేటువంటివి మనం వేరే వాళ్ళకి షేర్ చేయాలి. సో ఏ విధంగా షేర్ చేయాలంటే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి మన దగ్గర వంట నూనె వాడితే తగ్గుతుంది, సో టీ పొడి వాడితే తగ్గుతుంది, సో క్యాప్సల్స్ వాడితే తగ్గుతుంది. సో ఒక రైతు అగ్రికల్చర్ కి కనుక వాడినట్టయితే సో మనకి ఇక్కడ ఒక అక్వాజల్ వాడితే 50% వాటర్ అనేటువంటి అవసరం లేదు. సో చాలా వరకు చెప్పేసి మనకు వర్షాలు ఎక్కువ అయినప్పుడు, వర్షాలు తక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే రైతు అన్నటువంటి వాడు లాస్ అవుతున్నాడు. సో ఈ అగ్రికల్చర్ లో కూడా మనకు అక్వాజల్ అనేటువంటి ఉంటుంది. సో మనకి ఇక్కడ 50% అనేటువంటిది వాటర్ అవసరం లేదు. సో అదేవిధంగా మనం వేసినటువంటి విత్తనాలు మంచిగా మొలవడానికి, సో మొలిచినటువంటి ఏవైతే చిన్న చిన్న మొక్కలు ఉంటాయో ఆ మొక్కలు మంచిగా ఎదగడానికి మనకు ఈ యొక్క అక్వాజల్ అనేటువంటి మెట్ట పంటలకు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి. సో అదేవిధంగా మనకు గ్రానుల్స్ ఉంటాయి. సో గ్రానుల్స్ అనేటువంటివి కూడా మనకు పంట షైనింగ్ బాగా రావడానికి కానీ, తర్వాత అదేవిధంగా మనకు ఆ భూమిలో ఉన్నటువంటి కెమికల్ శాతం తగ్గడానికి, తర్వాత అధిక వేలు రావడానికి, సో మనకు ఈ విధంగా గ్రానుల్స్ కూడా ఉంటాయి. సో అదేవిధంగా మనకు అగ్రికల్చర్ లో మెయిన్ గా 8 రకాల ప్రొడక్ట్స్, సో 8 రకాల ప్రొడక్ట్స్ అనేటువంటి చాలా న్యాచురల్ గా ఉంటాయి. సో ఏవైనా సరే ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడినటువంటి క్వాలిటీ గురించి 100% వేరే వాళ్ళకి మనం వాడిన తర్వాతనే షేర్ చేయాలి. సో ఆ విధంగా మన ప్రొడక్ట్స్ గురించి షేర్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ మేక్ ఏ లిస్ట్. సో 100% ఏంటంటే ప్రొడక్ట్స్ వాడిన 100%, అదేవిధంగా షేర్ చేసినాం, కానీ మనం వాడిన తర్వాత మనకు బెనిఫిట్ వచ్చింది, వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా మంచిగా అనిపించింది. సో ఇక్కడ మనకేంటంటే హెల్త్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. సో ప్రతి నెల కూడా మనకి ఏమవుతుందంటే మనం ఎవరికి చెప్పకున్నా సరే కేవలం మన కోసం మనం ఇక్కడ వాడుకున్న మనకు ప్రతి తారీఖు రోజు అమౌంట్ వస్తాయి. సో ఇక్కడ వేరే వాళ్ళకి చెప్పినాం, బాగుంది, వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. సో మరి మనకు హెల్త్ వచ్చింది, దాంతోన ఇన్కమ్ వచ్చింది. సో హెల్త్ వచ్చింది, ఇన్కమ్ వచ్చింది, వేరే వాళ్ళకు సేవ చేసుకునేటువంటి ఒక అవకాశం ఇక్కడ ఉంది అని చెప్పేసి మనం అక్కడ బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనం ఎవరెవరికైతే చెప్పాలనుకున్నామో సో వాళ్ళందరినీ కూడా ఫ్రెండ్స్ని కానీ, రిలేటివ్స్ కానీ, సో నైబర్స్ని కానీ, సో ఎవరైనా సరే మనకు ఎక్కువగా డ్రీమ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్లానింగ్ చేసుకుంటూ ఒక లిస్ట్ తయారు చేసుకొని, సో ఫ్రెండ్స్ని ఒకవైపు, రిలేషన్స్ని ఒకవైపు, నైబర్స్ని ఒకవైపు, మనకు తెలిసినటువంటి వ్యక్తులను ఒకవైపు, తెలియని వ్యక్తులను ఒకవైపు, సో అన్నోన్ పర్సన్ని ఈ విధంగా మనం అందరూ కూడా ఒక లిస్టు తయారు చేసుకొని ఆ లిస్టులో మనం వాళ్ళకు పర్ఫెక్ట్ గా ఎవరెవరు చెప్పాలనుకొని ఆలోచించుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ ఇన్విటేషన్. సో మనకు 4వ స్టెప్ వచ్చేసి ఇన్విటేషన్. సో ఇక్కడ ఇన్విటేషన్ చేసేటటువంటి విధానంలో ఈ ఇన్విటేషన్ చేసే విధానంలో మనం జనరల్ గా మన మైండ్ సెట్ లో ఒకటే డిసైడ్ కావాలా. సో ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే మనకు కావాల్సింది ఒక 6 మంది కావాలా. సో 6 మంది అంటే ఈ భూమి మీద మొహం కడుక్కునే వాళ్ళు, స్నానం చేసే వాళ్ళు మనకు ఒక 6 మంది దొరికితే 100% సక్సెస్ కావచ్చు. సో 6 మంది అంటే మనకి ఎట్లా ఉండాలంటే ఆ మనకు రేసు గుర్రం లాంటి ఒక 6 మెంబర్స్. సో గుర్రం అనేటువంటిది ఏంటంటే ఇక్కడ గెలుపుకి చిహ్నం. సో గుర్రం ఎంతైతే వేగంగా పరిగెత్తుందో అదే విధంగా మనం ఇక్కడ సక్సెస్ కావడానికి, పరిగెత్తడానికి ఇన్విటేషన్ చేసేటటువంటి విధానంలో మనం సో జనరల్ గా ఇన్ని రోజుల నుంచి మనం అవకాశాలు లేక సమాజం మీద, తల్లిదండ్రుల మీద అనేక రకాలైనటువంటి అపోహలు, తర్వాత నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ డ్రీమ్స్ ఉన్న వాళ్ళని ఎక్కువగా పట్టుకుంటే మనం 100% సక్సెస్ కావచ్చు.
సో వాళ్ళకి ఇన్విటేషన్ చేసేటటువంటి విధానంలో సో ఇక్కడ ఇన్విటేషన్ చేసేటువంటి విధానంలో చాలా క్లారిటీగా మనం 100% ఉండాలి. ఇక్కడ ఏంటంటే చెప్పేటటువంటి వాళ్ళకి చాలా క్లారిటీగా సో ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఇందులో ఉన్నటువంటి వాస్తవాలను తెలిసేటట్టు చేయాలి. సో చాలా వరకు ఏంటంటే మనం మేబీ ఇప్పుడు మనకున్నటువంటి 4 కేటగిరీలో మనం ఎంత లేనా నెలకి హాస్పిటల్ కావచ్చు, మనకి ఇంట్లో కావాల్సినటువంటిది కావచ్చు, ఒక 3 లేదా 4, 5 వేలు ఖర్చు పెడతాం. సో ఇన్ని రోజుల నుంచి మనకు సమాజం మీద మనం ఖర్చు చేసినటువంటి అమౌంట్తోనే పెట్టుబడిగా పెట్టుకొని మనం బాగుపడడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కడ దొరకలేదు. అదేవిధంగా ఖర్చు చేసినంత ఈజీగా డబ్బులు సంపాదించడానికి అవకాశం అనేటువంటిది లేదు. సో కేవలం ఇక్కడ మనం చేసేటటువంటి ఖర్చును పెట్టుబడిగా పెట్టుకొని సో ఖర్చు చేసినంత ఈజీగా మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కేవలం మన ఫ్యూచర్లో తరాలని బాగుపరచడానికి మన కళల్లో డ్రీమ్స్ కూడా నెరవేర్చుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళకు చెప్పాలి. సో ఆ చెప్పేటటువంటి విధానంలో ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ కావాలంటే కేవలం ఒక షాప్ చేంజ్ చేసుకుంటే ఇవన్నీ కూడా వస్తాయని చెప్పేసి ఆ ఇన్విటేషన్ చేసేటటువంటి విధానంలో మనం వాళ్ళకి చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ మనకు 5th పాయింట్ వచ్చేసి మీటింగ్స్. సో మెంబర్ ఆఫ్ మీటింగ్లకు ఎవరైతే అటెండ్ అవుతారో ఆ అటెండ్ అయిన వాళ్ళు 100% వెస్టేజ్ లో సక్సెస్ అవుతారు. సో ఇక్కడ మీటింగ్ ఏంటంటే మనం ప్రొడక్ట్స్ వాడుకున్నాం, వేరే వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా మేము కూడా చేస్తామని చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళందరికీ కూడా మనం ఒక లిస్ట్ తయారు చేసుకొని ఇన్విటేషన్ చేసినాం. ఆ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క అందరిని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకు కంపెనీ గురించి కానీ ప్రొడక్ట్స్ లో ఉన్నటువంటి క్వాలిటీ గురించి కానీ సో కంపెనీ వచ్చినటువంటి ఉద్దేశం ఏముంది కానీ సో వాళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి ఇవన్నీ 100% ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం సక్సెస్ కావచ్చు. సో అదేవిధంగా 6th స్టెప్ వచ్చేసి టీం వర్క్. సో వెస్టేజ్ అంటేనే టీం. సో లీడర్షిప్ బిజినెస్. ఈ యొక్క టీం అంటే మనం చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీమ్ గా తయారవుతుంటారు కాబట్టి ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఐక్యత భావాన్ని తీసుకొచ్చి సో మనం 100% ఆ టీంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ సో టీం కావాల్సినటువంటి బలాలు టీంలో ఉన్నటువంటి లోపాలను అన్ని కూడా వాళ్ళ ఒక ఐకమత్యంతో యూనిట్తోనే గనక టీంకి గట్టిగా మనం ఎంతైతే బలంగా చెప్తామో వాళ్ళు 100% చేస్తారు. కాబట్టి టీం పెరుగుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఎంత పెద్ద నెట్వర్క్ పెంచుకుంటే అంత నెట్వర్క్ పెంచుకోవడానికి మనకు అవసరం ఉంటుంది. సో చిన్న టీం ఉంటే చిన్నగా అమౌంట్ వస్తుంది, పెద్ద టీం చేసుకుంటే పెద్దగా అమౌంట్ వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్కి కూడా వాళ్ళ యొక్క టీం పెరగడానికి కావాల్సినటువంటి రహస్యాలు ఆ టీంలో ఉన్నటువంటి ఎవరైతే యాక్టివ్ ఉన్నటువంటి లీడర్స్ కి మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి టీంని ఏ విధంగా మెయింటైన్ చేయాలి ఆ టీం గురించి కూడా మొత్తం కూడా మనం చెప్పినట్టయితే 6 చెప్పినటువంటి కంప్లీట్ చేసుకోవచ్చు. సో మరి లాస్ట్ చెప్పొచ్చేసి ఫాలో అప్. సో ఈ 6 స్టెప్పులు మనం 100% చేసాం, కానీ 7 చాలా ఇంపార్టెంట్. ఏంటంటే 99% 6th స్టెప్ వరకు మనం సక్సెస్ అవుతాం, కానీ ఈ యొక్క 1% గనక ఆ 99%కు ప్లస్ కాకపోతే 100 అనేటువంటిది కంప్లీట్ కాదు. సో 99% మనం చేస్తున్నాం, కానీ ఈ యొక్క 1% లోనే చాలా మంది ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి ఈ యొక్క 1% అనేటువంటి ఎట్లా ఉంటుందంటే ఈ 1 వెళ్ళి అక్కడ 99కి ప్లస్ అయినప్పుడు 100 అనేటువంటి ఫుల్ఫిల్ అవుతుంది. సో 6 స్టెప్పులు చేసిన తర్వాత ఫాలో అప్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాలి, సో బిజినెస్ బిల్డింగ్ చేసేటువంటి విధానం నేర్చుకోవాలి, సో లీడర్షిప్ గురించి నేర్చుకోవాలి, తర్వాత కంపెనీ గురించి నేర్చుకోవాలి, కంపెనీ ప్రొఫైల్ తెలవాలి. సో ఈ యొక్క వెస్టేజ్ లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలనేటువంటిది మొత్తం కూడా లీడర్స్ కి ఎవరెవరైతే యాక్టివ్ ఉన్నారో ఆ యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలి, నిరుత్సాహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కి కూడా వాళ్ళకి ఏ విధంగా పుషప్ చేయాలని చెప్పేసి 100% ఆ ఫాలో అప్ అనేటువంటిది కనుక చేసుకున్నట్టయితే 100% మనం సక్సెస్ కావచ్చు. సో ఈ విధంగా మనకు 7 స్టెప్స్ అనేటువంటివి ఉంటాయి. సో అదేవిధంగా సిఎన్సి. సో సిఎన్సి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఈ యొక్క వెస్టేజ్ సిస్టంలో సిఎన్సి అనేటువంటి దానికి మీనింగ్ ఏంటంటే కన్సిస్టెంటీ. సో చాలా వరకు రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి
మనకు చాలా మంది మీ కంపెనీలో ప్రొడక్ట్స్ బాగున్నాయి కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది ఇప్పటికి కూడా వెనకాడిగేసి అన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ వాడలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే సిఎన్సి అనేటువంటిది ఏంటంటే మనకు 50%కే తక్కువ రేటుకే వస్తాయి. అదేవిధంగా మనకి ఇన్ని రోజుల నుంచి కూడా కిరాణా షాప్కి వెళ్ళినాం, అక్కడ కనీసం మనకు ఊహ తెలిసినంత వరకు ఇన్ని రోజులు కిరాణా షాప్లో ఉన్నటువంటి వస్తువులు వాడుకున్నాం, ఏ రోజు కూడా ఆ ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వలేదు, తర్వాత మనకు డిస్కౌంట్ ఇవ్వలేదు, తర్వాత మళ్ళీ ఇన్ని నెలల నుంచి తీసుకున్నాం కదా మరి ఓ నెల ఫ్రీ ఇస్తా అని చెప్పేసి మనకి ఎక్కడ ఇవ్వలేదు. కానీ ఇక్కడ సిఎన్స్ అనేటువంటిది మనకు 50%కే రేట్ వస్తుంది. అదేవిధంగా మనకు ప్రతి ఒక్కరు కూడా ఈ సిఎన్స్ లో ఉంటే అనేక రకాలైనటువంటి లాభాలు ఉంటాయి. సో మనకు జనరల్గా ఎవరైనా సరే నెలకి 3 నుంచి 4 నుంచి 5 వేలు వరకు ఖర్చు పెడుతుంటారు. కాబట్టి కేవలం ఇక్కడ ఒక 3 నుంచి 4 వేలు పెట్టేటువంటి బయట ఖర్చుని ఇక్కడ పెట్టుకుంటే మనకు లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఈ సిఎన్సి ఆఫర్ అనేటువంటిది ఏంటంటే మనకు 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల ఈ సిఎన్సి ఆఫర్ అనేటువంటిది ఉంటుంది. సో ప్రతి నెల కూడా మనకు 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల తీసుకుంటే మనకు నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే 4 నెలలు తీసుకున్న తర్వాత 5వ నెల 2500 ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇందులో 60 PVN ఉంటుంది, 100 PVN ఉంటుంది. సో 200, 300, 400 వరకు లాస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 50% అనేటువంటిది వస్తుంది. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మంత్ మొత్తం కూడా ఉంటుంది. సో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. సో మరి 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్నట్టయితే సో ఒకటేసారి డబ్బులు లేని వాళ్ళు ముక్కలు ముక్కలుగా చేసుకొని ఒకసారి 1000 రూపాయలు, ఒకసారి 1000 రూపాయలు, మిగతా అమౌంట్ మనకి ఏవైతే ఉంటాయో 3 రకాలుగా మనకు కూడా చేసుకోవచ్చు, లేదంటే 2 రకాలుగా చేసుకోవచ్చు. సిఎన్స్ అనేటువంటిది మనకు ముక్కలు ముక్కలుగా చేసుకున్నా చేసుకోవచ్చు. సో కానీ ఇక్కడ ముక్కలుగా చేసుకొని తీసుకునేటువంటి టైంలో మినిమం 1000 పైన తీసుకుంటే మనకేమవుతుందంటే ఫ్రీ ప్రొడక్ట్ మనకి 1000-1100 తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి సో మెయిన్గా ఇక్కడ సో ఇప్పుడు మనకు 2 తారీఖు నుంచి 14 తారీఖులో తీసుకున్నందుకు మనకు 100% ఫీల్ అవుతుంది. సో అదేవిధంగా మనకు చూడండి ఇక్కడ ఎంఆర్పి రేటు 3800 వస్తువులు కనుక మనం ఎంఆర్పి రేట్ ఉంటే ఇక్కడ మనకు ప్రైస్ ఎంత వస్తుందంటే 3200కు వస్తుంది. సో డిస్కౌంట్ వచ్చేసి మనకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. సో హోమ్ కేర్లో అయితే 10% వస్తుంది. మనకు బ్యూటీ కేర్ కానీ హెల్త్ సప్లిమెంటరీ కానీ అగ్రికల్చర్ కానీ మనకేమవుతుందంటే 20% వస్తుంది. కాబట్టి 600 డిస్కౌంట్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల చెప్పినా కదా. సో ఇక్కడ మనకేమవుతుందంటే 300 ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రతి నెల కూడా 10 తారీఖు రోజు ఇక్కడ 100 రూపాయలు అనేటువంటిది రావడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ డిఫరెంట్ ఏమవుతుందంటే మనకు 3800 వస్తువులు 3200కే వచ్చినాయి. ఇక్కడ డిస్కౌంట్ 600 వచ్చింది, ఫ్రీ ప్రొడక్ట్ 300 వచ్చింది, 100 మనకు రిటర్న్ వచ్చింది. సో 600, 300 ప్లస్ 100. సో అదనంగా మనం పెట్టింది 3800 అయితే 3200కి వచ్చింది, 1000 రూపాయలు అదనంగా వచ్చినాయి. సో ఈ విధంగా మనం ప్రతి నెల కూడా తీసుకుంటే 4 నెలల వరకు ఇదే విధంగా వస్తుంది. సో 4 నెలలు తీసుకుంటే మనకి ఎంత అవుతుందంటే 12800 మనం పెట్టి తీసుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో మనకు 4 నెలలు కూడా ప్రతి నెల కూడా 1000 రూపాయలు డిస్కౌంట్ 1000 రూపాయలు రిటర్న్ అనేది వస్తుంది. కాబట్టి మనకు మొత్తం కూడా 4000 ప్లస్ 5వ నెల 2515 రూపాయల వస్తువులు అనేటువంటి వస్తున్నాయి. కాబట్టి ఆ 4000 ప్లస్ ఈ యొక్క 2515 రూపాయలు యాడ్ చేస్తే 6515 రూపాయలు. సో మనం పెట్టినటువంటి మొత్తం అమౌంట్ కూడా 12800 అయింది. సో ఈ 12800 నుంచి 6515 రూపాయలు కనుక మనం మైనస్ చేస్తే 6285 రూపాయలు. ఈ విధంగా మనకు తక్కువ ధరకే 50%కి వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సిఎన్స్ లో ఉంటే అనేక రకాలైన లాభాలు వస్తాయి. సో 100 సిఎన్స్ లో ఉంటే మనం మినిమం
సైడ్ వాల్యూ మనకు వస్తుంది. సో పర్ఫార్మెన్స్ బోనస్ ఎక్కువ వస్తుంది. అదేవిధంగా మనకు 4 నెలలు తీసుకుంటే 5 నెలల ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఒక బ్రోంజ్ డైరెక్టర్ ఉన్న వాళ్ళు ఒక 20 మందిని కనుక CNC లో పెట్టుకున్నట్టయితే వాళ్ళు 14 తారీఖు లోపలనే క్వాలిఫై కావచ్చు. సో సిల్వర్ నుంచి మనకు సైడ్ వాల్యూ ఉంటుంది కాబట్టి ఒక 15 మందిని అట్లా 10 నుంచి 15 మందిని కనుక పెట్టుకున్నట్టయితే ఈ విధంగా ప్రతి లైన్ లో కూడా వాళ్ళ వాళ్ళ క్యాడర్ కి సంబంధించి మినిమం ప్రతి లైన్ లో కూడా ఒక 10 నుంచి 15 మందిని కనుక పెట్టుకున్నట్టయితే మనం 100% లెవెల్ అచీవ్మెంట్ కానీ చాలా మంది సైడ్ వాల్యూమ్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. సో చాలా మందికి ఎల్ఓబిలు వచ్చి కూడా సైడ్ వాల్యూమ్ చేసుకోలేకపోతారు. సో సైడ్ వాల్యూమ్ చేసుకొని ఎల్ఓబి రాని వాళ్ళు ఉంటారు. సో ఎల్ఓబి రావాలంటే కూడా మనకి ఇక్కడ ఏంటంటే కింది వాళ్ళని డైరెక్ట్ చేస్తుంటే మనం 100% ఎల్ఓబి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మన వెస్టేజ్ సిస్టంలో 7 స్టెప్స్ అనేటువంటి కనుక ఫాలో అయితే 100% సక్సెస్ కావచ్చు. అదేవిధంగా సిఎన్సి ఆఫర్ కనుక వినియోగించుకుంటే మనకి ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. కాబట్టి మనం 100% దీన్ని ఫాలో కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సత్యవతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. జీరో 55 మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే లీడర్స్. సో ఇంకా ఎవరైనా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. శ్రీమిజీ లీడర్స్, శ్రీమిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో ఎవరైనా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు ఓకే ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. 7 స్టెప్స్ సిఎన్సి చెప్పారు సో క్లియర్గా. సో ఎవరి ఫ్లో వాళ్ళది కావచ్చు. సో ఎవరైనా సేమ్ అదే టాపిక్ కావచ్చు డిఫరెంట్ వేస్ చెప్తారు. సో అర్థం చేసుకునేది విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఎక్కువ మంది మీరు యాడ్ చేసుకోగలిగితే ఇంకా క్లియర్గా మనకి డిఫరెంట్ వేస్ లో అర్థం అవుతుంది. సో ఒక చిన్న టాపిక్ ఉంది. ఆల్రెడీ ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు. జోష్నా గారు అంట జోష్నా మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. జోష్నా మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, ప్రాసెస్ ఎలానో చెప్తారా సార్? నేను న్యూగా జాయిన్ అయ్యాను. హలో ప్రాసెస్ మేడం? ప్రాసెస్ అసలు దేనికి పెట్టుకో కొంచెం అంటే నేను న్యూగా వచ్చాను. ఎన్ని రోజులు అవుతుంది మేడం మీరు వచ్చి? నేను జాయిన్ అయ్యి 3 days అవుతుంది సార్. ఓకే, ఇందాక జూమ్ విన్నారా మీరు? నేను జూమ్ ఇప్పుడే ఆన్ చేస్తా సార్. అది ఓకే మేడం, ఇందాక 7 స్టెప్స్ అనేటువంటి ఉంటాయి. ఇందాక ఆల్రెడీ టాపిక్ డిస్కషన్ చేశారు. మీకు రెగ్యులర్ గా వినండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. ఓకే మేడం, అంది యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో మీరు చూడొచ్చు. వీడియోస్ కి సంబంధించి సెషన్స్ అన్ని రికార్డ్ అవుతా ఉంటాయి. సో యూట్యూబ్ ఛానల్లో మీరు చెక్ చేసుకోవచ్చు. వెంకటేశ్వర సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సేమ్ బిడ్జీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. ఓకే సార్. ఓకే సార్, ఇది ముందే సమ్మర్ సార్. మనకు ఈ సమ్మర్ లా మనం చాలా జాగ్రత్త, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతి ఒక్క వెస్టేజియన్ మనం ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ మనం మన ఫీల్డ్ వర్క్ అనేది చూసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే మన కాన్సెప్ట్, మన వెస్టేజ్ కాన్సెప్ట్ కూడా ఆరోగ్యమే మహాభాగ్యము, హెల్త్ ఈజ్ వెల్త్ అనే దాని మీదనే మన కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టుకొని మన ఆరోగ్యం కాపాడుకుంటూ మన ఆదాయాన్ని పెంచుకునే విధంగా పనిచేయాలనే ఆలోచనతోటి చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్
ఫ్రెషన్ అప్ డ్రింక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సార్ దీనికి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా మనం బయట తిరగటం వల్ల, చెమట పట్టడం వల్ల ఉన్నటువంటి ఎనర్జీ అనేది పోవటం జరుగుతుంది. అందువల్ల మనం బయట కూల్ వాటర్ కానీ లేదా కూల్ డ్రింక్స్ కానీ తాగడానికి ఆలోచన వస్తుంది. అట్లా ఆలోచన రావటంలో భాగంగా మనం ఏం చేయాలంటే, మనకు ఉన్నటువంటి ఫ్రెషన్ అప్ డ్రింక్ ఆ దాన్ని మనము చల్లటి వాటర్ లో కానీ లైట్ గా ఉన్నటువంటి వాటర్ లో కానీ కలుపుకొని తాగటం వల్ల మనకు ఎనర్జీ ఉంటుంది సార్. ఈ ఎనర్జీ ఉండటం వల్ల మనం వర్క్ చేయడానికి కూడా చాలా బాగుంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెషన్ అప్ డ్రింక్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఆలోచన చేయండి బ్రదర్స్. అదే విధంగా మనకున్నటువంటి ప్రొడక్ట్లలో ప్రధానంగా ఫ్లాక్స్ ఆయిల్ ఇంపార్టెంట్ గా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫుడ్ మనం తీసుకున్నటువంటిది కెమికల్ తో కూడినటువంటిది. ఈ యొక్క కెమికల్ ప్రపంచంలో మనము తిరుగుతున్నాం. తీసుకునేటటువంటి ఆహారం ప్రతి ఒక్కటి మనం ఇంట్లో తీసుకున్నా బయట తీసుకున్నా కూడా ఇవన్నీ కెమికల్ తో కూడినాయి. కాబట్టి మనము మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫ్లాక్స్ ఆయిల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను తెలియపరుస్తున్నా మనందరికీ. ఎందుకంటే ఈ ఆరోగ్యం అనేది మనకు ఏ రకమైనటువంటి రక్త ప్రసరణ కానీ లేదా ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చినా మనము పని చేయలేనటువంటి స్థితిలో ఉంటాం. అయితే మనం పని చేయలేనటువంటి స్థితిలో ఉండకుండా మన ఆరోగ్యం కాపాడుకోవాలి, రక్త ప్రసరణ బాగుండాలి, మన గుండె పనితీరు బాగుండాలంటే మన వెస్టేజ్ యొక్క రైస్ బ్రౌన్ ఆయిల్ ప్లస్ మన యొక్క ఫ్లాక్స్ ఆయిల్ ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది బ్రదర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. అదే ప్రకారంగా మనకున్నటువంటి ఆరోగ్య సమస్యలలో మొక్కాల నొప్పులు కూడా చాలా మందికి ఉదయాన్నే లేవగానే ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి మనం పనులు చేసి వస్తుంటాము. పనులు చేసి రావటం వల్ల కాళ్ళు నొప్పులు పుట్టడం కానీ, భుజాలు నొప్పులు పుట్టడం కానీ, డ్రైవింగ్ చేయటం వల్ల ఎన్నో ఇబ్బందులు పడతాం. అలాంటి ఇబ్బందులు పడకుండా కొలాజన్ అనేది కూడా చాలా ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు చర్మం అనేది చాలా సింథటిక్ గా మనకు పని చేయాలంటే ఖచ్చితంగా కొలాజిన్ తీసుకోవాల్సిందే. కొలాజిన్ అనేది మనకు ఒక ఫ్లెక్సిబుల్ ఆ మనకు ఉన్నటువంటి గుజ్జుని, అంటే మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జు కానీ ఏ కీళ్ళలో జాయింట్ లో ఉన్నటువంటి గుజ్జును సైనోఫిలని అనే దాన్ని మనకు కార్టిలేజ్ ని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మన శరీరం అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మన చర్మము చాలా ఆరోగ్యంగా ఉండాలి. మన ఆరోగ్యంగా ఉండాలంటే మన యొక్క వెస్టేజ్ సప్లిమెంట్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదే ప్రకారంగా కొంతమంది టీ తాగేటటువంటి అలవాటు కూడా ఉంటది. మనం అలసిపోతాం, తలనొప్పి ఉంటది. అట్లాంటి విషయంలో మన యొక్క ఆ జీటా టీ పొడి దాన్ని నీళ్ళలో వేసుకొని దాన్ని కూడా మనం అవసరమైతే ఒక బాటిల్లో పోసుకొని పెట్టుకొని వేడి చేసి చల్లార్చి మన దాంట్లో పెట్టుకొని తాగితే కూడా మన ఆరోగ్యం చాలా బాగుంటది. అది కూడా రక్త ప్రసరణ కానీ కిడ్నీ ప్యూరిఫై చేయడానికి కూడా చాలా ఉపయోగం ఉంటది. అందుకోసానికి ప్రతి ఒక్కరు గమనించి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఉన్నటువంటి ప్రతి ఒక్క వెస్టేజియన్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైనటువంటి సమాచారం ఇచ్చారు. సో ఫ్రెష్ అప్ డ్రింక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనకి ఈ సమ్మర్ లో. అదేవిధంగా సప్లిమెంటరీ గురించి కూడా, మనకు టీ పొడి గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే మనకు దీంట్లో సి విటమిన్ అనేది ఉంటది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి సార్. మనం సి విటమిన్ అనేది మనకి ఇంపార్టెంట్. అవును సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ్చంద్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ ఓకే సార్, మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు కదా సార్. కొద్దిగా లాంగ్ అవ్వచ్చాము, మ్యాక్సిమం షార్ట్ లో చెప్పేస్తాను. సో హోస్ట్ మీ దగ్గర ఉంచండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు.
సో నేను నాకుగా వేసుకున్న క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో వాటికి సమాధానంగా నేనేం చేశాను, నేనేం చేయలేదో కూడా అర్థమవుతుంది. సో మీకు ఆ క్వశ్చన్స్ అప్లై చేసుకుంటే సో అది నిజమా అబద్ధమా అని అర్థమవుతుంది. సో డియర్ లీడర్స్, సో నువ్వు విస్టేజ్ బిజినెస్ లోకి ఎందుకు వచ్చావు? ఒక ఫస్ట్ క్వశ్చన్. సో నీ రీజన్ ఏదైనా కావచ్చు, డబ్బులు కావచ్చు, హెల్త్ కావచ్చు, లేదా ఏదైనా సంథింగ్ ఏదైనా కావచ్చు. సో నువ్వు దేనికోసం అయితే వచ్చావో నువ్వు వెస్టేజ్ బిజినెస్ లోకి, సో వాటిని సాధించావా? ఏం సాధించావు నువ్వు? సో ఏ పర్పస్ కోసం అయితే మనం బిజినెస్ లోకి వచ్చామో, వెస్టేజ్ బిజినెస్ లోకి, సో దాన్ని సాధించామా? ఏం సాధించాము? నువ్వు సొంతగా నీ ద్వారా ఒక పెద్ద వ్యవస్థను ఎందుకు నిర్మించలేకపోతున్నావు? నువ్వు ఒక వ్యవస్థని ఎందుకు నిర్మించుకోలేకపోతున్నావు నీ కింద? లీడర్లు మాత్రమే ఒక అసాధారణమైన వ్యవస్థను నిర్మించగలరు. సో లీడర్లు మాత్రమే ఒక అసాధారణమైన వ్యవస్థ నిర్మించగలుగుతారు. సో వెస్టేజ్ బిజినెస్ లో నువ్వెవరు? లీడర్వా లేదా లేబర్వా? సో లేబర్ చెప్పిన పని చేస్తాడు, మరి లీడర్ ఒక అసాధారణమైన వ్యవస్థ నిర్మించి దాని ముందుండి అందరితో కలిపి పనిచేస్తూ వ్యవస్థను నడిపిస్తాడు. సో మనం ఏంటో మనం చూసుకోవాలి. సో మనం లేబర్గా ఉంటామా, లీడర్గా అవ్వాలి అని అనుకుంటే ఎలాంటి లక్షణాలు మన దగ్గర ఉండాలి, ఎలాంటి అలవాట్లు మనం మార్చుకోవాలి, ఎలాంటి కొత్త విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో మరి నువ్వు ప్రతి ఒక్కరూ లీడర్గా ఎదుగుతారా లేదా లేబర్గా మిగిలిపోతారా అనేది సో మనకే ఆ క్వశ్చన్. సో మన బ్రెయిన్లో ఏమి ఆలోచిస్తున్నామో అదే ముఖ్యం. మరి ఎందుకు మనం లీడర్గా ఉండలేకపోతున్నాం? పెద్ద వ్యవస్థను ఎందుకు నిర్మించలేకపోతున్నాం? మన వెస్టేజ్ బిజినెస్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం? సో ఎందువలన వెస్టేజ్ బిజినెస్లో గ్రోత్ అవ్వట్లేదు? ఎక్స్పాన్షన్ ఎందుకు జరగట్లేదు? అంటే విస్తరణ ఎందుకు జరగట్లా? సో గ్రోత్ రావట్లేదు ప్లస్ ఎక్స్పాన్షన్ జరగట్లా. అంటే ఇక్కడిక్కడే కాకుండా ఎక్స్పాండ్ విస్తరించాలి, పక్క రాష్ట్రాలకు కావచ్చు, సరే అదర్ కంట్రీస్ కావచ్చు. సో ఎగ్జాంపుల్కి మనం పక్క స్టేట్స్కి అనుకుందాం. సో ఎందుకు వెళ్ళలేకపోతుంది? సో మనం చేసిన తప్పులు ఏంటి, మనం చేయవలసిన పనులు ఏంటి, మనలో మనం తీసుకురావాల్సిన మార్పులు ఏంటి, మనం నేర్చుకోవాల్సిన కొత్త పద్ధతులు ఏమిటి, కొత్త విధానాలు, విషయాలు ఏమిటో తెలుసుకుందాం. సో ముందుగా వీటికి సంబంధించి మెయిన్ ఏదైనా మన లైఫ్ స్టైల్ మీద బేస్ అయి ఉంటుంది. ముఖ్యంగా ముందుగా మన లైఫ్ స్టైల్ ఏంది, అసలు నీ జీవన విధానం ఎలా ఉందో ముందు నువ్వు తెలుసుకో. అసలు నీ జీవన విధానం ఎలా ఉంది? ముందుగా నీ జీవన విధానం, ఎటువంటి జీవన శైలి మనం ఉన్నాం, ఆదర్శవంతమైన జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఒక రోజుని, సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ముందు మనం తెలుసుకోవాలి. టైం టేబుల్ అనేది ఉండాలి, మనకి సమయ పాలన ఉండాలి. సో కొత్త విషయాలు నేర్చుకోవడానికి అటెండ్ ఆ టైమింగ్స్, ఫీల్డ్కి వెళ్ళడానికి ఒక టైమింగ్, అలాగనే అపాయింట్మెంట్స్ వేరే వాళ్ళకి ఫిక్స్ చేయడానికి ఒక టైమింగ్స్, టీం సభ్యులతో మాట్లాడడానికి, నీ పర్సనల్ పనులు ఏమైనా ఉంటే వాటికి, కొత్త వ్యక్తులను కలవడానికి, ఇలా సమయాన్ని విభజించి ప్లాన్ చేసుకోవాలి. సో చిన్న చిన్న మార్పులు జరగచ్చు, సేమ్ అదే అక్కడ పర్టికులర్గా ఉన్నట్టు జరగాలని లేదు, ముందుది వెనకది కొద్దిగా జరగచ్చు అట్లా. సో ఇలా టైం టేబుల్ అనేది మనం ఫిక్స్ చేసుకోగలగాలి. ఫస్ట్ అక్కడే తప్పు జరుగుతుంది. సో నేను గమనించినదే, నా దగ్గర కూడా ఉన్నదే. ప్లానింగ్ నేను చేసుకోను, అప్పుడప్పుడు స్పాట్లో చేస్తుంటా, వేరే యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి అది వేరే విషయం. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ ఇవి, నేను వేసుకున్న క్వశ్చన్సే. సో నేను చేస్తున్న తప్పులు ఇవి. సో వీటికి సంబంధించి ఇది టైం టేబుల్ అనేది పర్ఫెక్ట్గా లేకపోవడం. దీంట్లో కొన్ని చేయగలుగుతున్నా, సో కొత్తగా నేర్చుకోవడం కానీ, పీపీటీలు చేసుకోవడం కానీ, వాటి విషయంలో కానీ. సో తర్వాత అపాయింట్మెంట్స్, సో నాకున్న వేరే వర్క్కి ఈ టైమింగ్ అడ్జస్ట్ అవ్వట్లేదు. సో నాకు తెలుసు నేను చేస్తున్న పనిలో గ్రోత్ లేదని, కానీ
ఇటువైపు రావడానికి ఆల్రెడీ కమిట్ అయిన కొన్ని విషయాలు ఉండటం వల్ల రీట్రైవ్ కాలేక కొంత టైం పడుతుంది. సో అదే ఈ క్వశ్చన్కి నేను ముందుగా మన జీవన విధానమే. సో నిదానంగా టైం టేబుల్ ఆ జీవన విధానాన్ని స్ట్రక్చర్ కూడా మార్చుకున్నాను నేను. సో మీకు మీరుగా క్వశ్చన్ చేసుకోండి అసలు మన జీవన విధానం ఎలా ఉంది. సో తర్వాత వచ్చేసి మనం చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో దాని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. మనం చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో దాని మీద మనకి ఒక ఒక విజన్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి. అసలు ఏంటిది మనం చేస్తున్న బిజినెస్ ఏ సెక్టర్కి సంబంధించింది, అందులో మన కంపెనీ ఎటువంటిది, కంపెనీ ప్రొఫైల్, పాలసీస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కంపెనీ స్ట్రక్చర్, బిజినెస్ స్ట్రక్చర్, అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్. సో కంపెనీ నుంచి మనం క్లెయిమ్ చేసుకోవాల్సింది ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, అసలు ఆ ప్రొసీజర్స్ ఏంటి, కార్ ఫండ్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, హౌస్ ఫండ్కి ఎలా, టాల్ ఫండ్ ఎలా క్లెయిమ్ అయింది లేదు, ఇవన్నీ నార్మల్గా వచ్చేస్తాయి. కార్ ఫండ్ ఎలా, కార్ తీసుకున్నప్పుడు ఆ కార్ ఫండ్ని కారు ఈఎంఐకి ట్రాన్స్ఫర్ ఎలా చేసుకోవాలి, ప్రొసీజర్స్. ఇవన్నీ వాటి గురించి మనకి ఒక అవగాహన ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ గురించి, స్ట్రక్చర్ గురించి, బిజినెస్ స్ట్రక్చర్ గురించి ఎంతమందికి ఉంది, ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? సో ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? పెద్ద పెద్ద క్యాడర్లు వచ్చి కూడా ఇలాంటి విషయాల్లో మనకి రాకపోతే ఉపయోగం లేదు. సో ఖచ్చితంగా వీటి మీద అవగాహన ఉండాలి. ప్రేమ్చంద్ సార్, సార్ సబ్జెక్ట్ సూపర్ ఉంది సార్, కొంచెం వాయిస్ గట్టిగా. వాయిసా? ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ చేంజ్ అయినట్టుంది. ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఓకే సార్. ఇందా వాయిస్ అయితే చేంజ్ అయింది. ఓకే, ఫస్ట్ సెకండ్ అయిపోయింది కదా. సో ముందుగా మన లైఫ్ స్టైల్, తర్వాత వచ్చేసి కంపెనీ గురించి, మనం చేస్తున్న బిజినెస్ గురించి మనకు ఒక అవగాహన అనేది ఉండాలి. సో రెండు అయిపోయినాయి కదా. థర్డ్, సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది పూర్తిగా అవగాహన మనకు ఉండాలి. సో కంపెనీ మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ బిజినెస్లో ఏమేమి ప్రొడక్ట్స్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు వాటి మీద మనకు అవగాహన ఉండాలి. ఎన్ని రకాల ఉత్పత్తులు ఉన్నాయి, ఎలా ఉపయోగించాలి, ఎవరు ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఎటువంటి పద్ధతుల్లో వాడాలి, వాడే విధానాలు కూడా మారుతాయి కదా. సో వాటి గురించి, వాడే విధానంలో కూడా ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్, సో వీటి గురించి మనకు ఒక ప్లానింగ్ ఉండాలి. సో ఎలర్జీ నేను ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, ఆస్తమా తగ్గిన తర్వాత ఎలర్జీ నేను ఇవ్వాలి ఇలా. సో ఎలర్జీ నేను మళ్ళీ స్టెంట్ వేసిన వాళ్ళకి కూడా ఇవ్వకూడదు. ఇలా కొన్ని ఐరన్, ఫోలిక్, కాల్షియం కలిపి వాడకూడదు సేమ్ టైంలో. సో ఇలాంటి కొన్ని. సో అలాగనే డెలివరీ అయిన తర్వాత ఒక 6 months వరకు మనం ఎవరికి రిఫర్ చేయకూడదు. సో అలాంటివి ఉన్నాయి. ఆపరేషన్లు అయిన తర్వాత ఒక 6 months. సో వీటి గురించి ఏదో ఇచ్చామంటే ఇచ్చాము, చేసామంటే చేసాం కాదు. సో సప్లిమెంట్స్ మీద రిజల్ట్ ఎందుకు రావట్లేదంటే వీటి మీద పూర్తి అవగాహన లేక, వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోక, ఏదో ఒక ప్రాబ్లం ఉంటే ఒక ప్రాబ్లంకి ఇస్తే ఉపయోగం లేదు. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో మెయిన్ ప్రాబ్లం అనేది తగ్గకపోవచ్చు. అందువల్ల మన సప్లిమెంట్స్ మీద వాళ్ళకి సరైన అవగాహన ఉండక ఇది తగ్గట్లేదనే ఒక భావనలో ఉంటారు. సో మనకి నాలెడ్జ్ ఉండాలి ముందు ప్రోడక్ట్ గురించి. ఓకే, తర్వాత వచ్చేసి సో మన సక్సెస్కి సంబంధించి, బిజినెస్ సక్సెస్కి, గ్రోతింగ్కి సంబంధించి ఆ ప్రిపేరింగ్ ఎలా చేసుకోవాలి, అసలు ఏంటి, సో మనం ఎలాంటి టెక్నిక్స్, స్కిల్స్ నేర్చుకోవాలి. సో మనం క్లయింట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాం. సో యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా ఎవరైనా, సో జూమ్ మీటింగ్స్ అయినా క్లయింట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలి. అంటే క్లయింట్ టు క్లయింట్ మాట్లాడాలి మనం. సో మనం నీట్గా ఉండాలి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే ఓకే, వినిపిస్తుందా వాయిస్? ఓకే సార్, క్లియర్.
సో ఎలా బిజినెస్ మెయిన్ మనకు వచ్చేసి మన బిజినెస్ ఎలా ప్రమోట్ చేసుకోవాలి, బిజినెస్ ప్లాన్ ఎన్ని రకాలుగా చెప్పాలి, ఏ వ్యక్తికి ఎలా చెప్పాలి, ఎవరి ప్రొఫెషన్కి తగ్గట్టుగా వారి కంపారిజన్ చేస్తూ మనం చెప్పగలగాలి. టీచర్ ప్రొఫెషన్కి ఒకలాగా, యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్గా ఒకలాగా, బ్యాంక్ ఎంప్లాయీకి ఒకలాగా, వాళ్ళ ప్రొఫెషన్కి కంపారిజన్ చేస్తూ సో దానికంటే ఇది బెటరు, బట్ ఇది చేస్తూ ఇది కూడా చేయండి అనే వేకి వాళ్ళని తీసుకురాగలగాలి. సో ఏదైనా మనం నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది, మన స్కిల్స్ అనేవి మనం నేర్చుకోవాలి. మాట్లాడేది నువ్వే కాబట్టి, డైరెక్ట్ క్లయింట్తో నువ్వే ఇంటరాక్ట్ అవుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు మాట్లాడడం తెలియాలి, స్కిల్స్ తెలియాలి. సో ఎవరితో ఎలా మాట్లాడాలి తెలియాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి కూడా తెలియాలి. ఇవి డైలీ ప్రాక్టీస్ చేస్తే వచ్చాయి, కానీ నేనేదో చెప్పాను కాదు. సో నేను గతంలో ఈ బిజినెస్ కాకుండా వేరే వాటిలో ఉన్నప్పుడు డైరెక్ట్ క్లయింట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ స్కిల్స్ అనేవి ఇట్లా వచ్చినాయి. మొదట్లో నాకు రావు, కానీ ఎక్కువ మందితో ఇట్లా మాట్లాడడం వల్ల, రాజకీయ నాయకులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, సో వాళ్ళతో మాట్లాడడం వల్ల ఇలా వచ్చినాయి స్కిల్స్ అనేవి. తర్వాత వచ్చేసి మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది కంపల్సరీ. డ్రెస్ కోడ్ ప్రేమ్చంద్ సార్ మ్యూట్లోకి వెళ్ళినట్టు ఫోన్ వచ్చినట్టు, మీకు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా? సార్ ఓకే సార్, వాయిస్ క్లియర్. ఫోన్ వచ్చిందండి, ఫోన్ వచ్చి 2 సార్లు కట్ చేసి అయినా సరే వాడు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఓకే సార్, కంటిన్యూ. ఓకే ఓకే ఓకే, మెయిన్ వచ్చేసి తర్వాత వచ్చేసి ఎక్కడ దాకా, ఓకే, మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలి. సో మన బిజినెస్ ప్రమోటింగ్కి మన డ్రెస్సింగ్ సెన్స్కి మీరు అడగచ్చు, ఎందుకంటే ఫస్ట్ లుక్ ఇస్ ద బెస్ట్ లుక్ అని. సో కంపల్సరీగా మన డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలి. సో అలాగనే మన బాడీ లాంగ్వేజ్, చేతులు విసుక్కుంటా, కాళ్ళు ఒత్తుకుంటా ఇలా కాదు, ప్రొఫెషనల్గా చేతులు ఒకటి ప్యాంట్లో దీంట్లో పెట్టేసేసి ప్రొఫెషనల్గా ఉండగలగాలి. సో బాడీ లాంగ్వేజ్ మెయిన్, బిహేవియర్ కూడా క్లియర్గా ఉండాలి. సో నీ కళ్ళు ఎక్కడెక్కడో చూడకూడదు, క్లయింట్ ఫేసు, క్లయింట్ కళ్ళకెళ్ళే చూడాలి. సో క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అలానే మాట్లాడాలి. సో ఇక్కడ చెప్తా అక్కడెక్కడో వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి చూస్తా. సో ఇవన్నీ నేర్చుకోవాలి నువ్వు. సో ఇవన్నీ అనేది నేర్చుకోవాలి, డ్రెస్సింగ్ సెన్స్, బాడీ లాంగ్వేజ్, బిహేవియర్. సో ఇవన్నీ మీద బేస్ అయి ఉంటాయి. సో నీ కళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ని బట్టి సో డైరెక్ట్గా ఉన్న క్లయింట్ అనేది ఇంటరాక్ట్ అనేది అవుతుంది. సో డైరెక్ట్గా క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి మన మార్కెటింగ్ బిజినెస్కి సంబంధించి ప్రతి మార్కెటింగ్ బిజినెస్ క్లయింట్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యేదే కాబట్టి సో ఖచ్చితంగా ఇవి అనేది మనకు ఉండాలి, ఈ స్కిల్స్ అనేవి. సో డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, బిహేవియర్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. సో ఇవన్నీ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల, నేర్చుకోవడం వల్ల మనకు వస్తాయి. సో అలాగనే మెయిన్ మల్టిపుల్ లాంగ్వేజ్ మీద మనకి గ్రిప్ లేకపోవటం. సో నేను కూడా ఒప్పుకుంటా దానికి, హిందీ ప్రాపర్గా రాదు, ఇంగ్లీష్ వచ్చినా తెలుగు వచ్చు. సో హిందీ ప్రాపర్గా రాదు, కానీ కొంత వచ్చు, మాట్లాడగలను. సో తమిళ్ కానీ కన్నడ కానీ సో వీటి మీద గ్రిప్ ప్రాక్టీస్ చూస్తున్నాను, వేరే లాంగ్వేజ్ కూడా నేను చూస్తూ ఉంటా. సో నేర్చుకోవడానికి, ఎందుకంటే మీకు ఇది సైంటిఫిక్గా ఒక ప్రూవ్ అయింది, సైంటిఫిక్గా. సో కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మన బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, యాక్టివ్గా రెస్పాండ్ అవుద్ది, స్పీడ్గా రెస్పాండ్ అవుద్ది, చాలా స్పీడ్గా. సో బోరింగ్ అనేది లేకుండా మ్యాక్సిమం ట్రై చేయండి ఒక మల్టిపుల్ లాంగ్వేజెస్. హిందీనే కావచ్చు, సో మన ఎక్కువ హిందీ కాబట్టి నార్త్, సో హిందీ మీద ప్రిఫరెన్స్ చేయండి, హిందీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. రోజు ఒక 1 అవర్, చాలా యాప్స్ ఉన్నాయి హిందీ గురించి, లేదా యూట్యూబ్లో చూడండి. ఒక 1 అవర్ ఇట్లా షెడ్యూల్లో భాగంగా మనం టైం టేబుల్ వేసుకుంటాం కదా, దాంట్లో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఒక టైం టేబుల్ ఉందిగా, దాంట్లో భాగంగా నేర్చుకోవచ్చు. సో దాంతోనే పాటు బిజినెస్ ప్రమోటింగ్ టెక్నిక్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి, మోటివేషన్ స్పీకర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వీడియోస్ చూడడం, ప్రమోటింగ్ ఎలా చేసుకోవాలి అసలు ఏదైనా ఒక టాపిక్ని. సో ఇవన్నీ మనం యూట్యూబ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
సోషల్ మీడియా వల్ల. సో మ్యాక్సిమం అది నీ ఎంటర్టైన్మెంట్కే వాడుకుంటున్నావు. ఇంతకాలం నీ ఎంటర్టైన్మెంట్కే వాడుకున్నావు దాన్ని. ఇప్పుడైనా నువ్వు నేర్చుకోవడానికి వాడుకో. సో అవతల వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి మన ప్లానింగ్ అనేది ఉండాలి. వ్యవసాయం చేసే వాళ్ళకి వాళ్ళ పద్ధతిలోనే చెప్పాలి. సో ముందు వాళ్ళ పద్ధతులు నీకు తెలియాలి అంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి డైలీ. వీటి మీద ఎక్కువ మంది కలవడం వల్లనే ఈ ప్రాక్టీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ బిజినెస్ ప్రమోటింగ్. సో మనం డిజిటల్గా మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఇప్పుడున్న సోషల్ మీడియాలో భాగంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, తర్వాత యూట్యూబ్, సో ఇలా ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించి నీ ఎంటర్టైన్మెంట్కి నువ్వు వాడుకున్నావు ఇప్పటివరకు. నీ బిజినెస్ ప్రమోటింగ్కి నువ్వు వీటిని ఎందుకు వాడుకోలేకపోతున్నావు? సో ఏయో పాటలకి రీల్స్ పెడుతున్నావు. ఆ పెట్టేది ఏదో మన బిజినెస్ ఏదో ఒకటి ప్రోడక్ట్ గురించి చెప్పు. ఒక నిమిషం చెప్పు చాలు. 30 seconds, 1 minute అవి అప్లోడ్ చేయి. నీకు వచ్చిన లాంగ్వేజ్లో చెప్పు, లేదా మల్టిపుల్ లాంగ్వేజ్ వస్తే మల్టిపుల్ లాంగ్వేజ్లో చెప్పు. షార్ట్ వీడియోస్ ఉన్నాయి. సో నీ పేరు మీద యూట్యూబ్ ఛానల్ వస్తుంది, ఓపెన్ చేసుకో, ప్రమోటింగ్ చేయి. ఎందుకు చేయలేకపోతున్నావు? ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫోటోలు పెడుతున్నావు, ఓకే బాగానే ఉంది. ఇవి ఎందుకు చేసుకోలేకపోతున్నావు? ప్రమోటింగ్. ఓకే, ఇది మెయిన్ డిజిటల్ మార్కెటింగ్. మీకు అర్థం కాని విషయం ఏంటంటే అలా డిజిటల్ మార్కెటింగ్లో ఉండబట్టే, అలా చేస్తూ ఉండబట్టే ఈ ఛానల్స్ ఇవన్నీ పెట్టాం కదా, అఫీషియల్ ఛానల్ మన గ్రూప్ తరపున. సో అలా పెట్టబట్టి పంజాబ్ నుంచి ఇట్లనే మన కంపెనీ లాగానే ఒక కంపెనీ అతను కాల్ చేశాడు, మా దాంట్లో జాయిన్ అవ్వండి సార్ అని. సో నా గురించి వాడికి తెలియదు, కానీ వాడు చూసింది ఏంది, ఈ పోస్టులు కానీ ఇవి కానీ ఎక్కువ ప్రమోటింగ్ చేయటం వల్ల. సో అతను చూసి కాల్ చేశాడు. మీకు అవకాశం రావచ్చు కదా. ఓకే, మీ గురించి మీకు తెలుస్తారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తుపడతారు బయట వ్యక్తులు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇప్పుడు దాకా మన ఎంటర్టైన్మెంట్కి వాడుకున్నాం సోషల్ మీడియా యాప్స్ అన్నీ. ఇప్పుడైనా మన బిజినెస్ ప్రమోటింగ్ వాడడం మొదలు పెట్టండి. ఓకే, తర్వాత టీమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నువ్వు. ఓకే, నీ టీంకి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. సో అన్ని విషయాల మీద అవగాహన నీ టీంకి నువ్వు నేర్పించగలగాలి. ఎలా నేర్పించగలగాలి, ఎలా కొత్త టెక్నిక్స్తో వాళ్ళకి ఇంకా ఈజీగా ఎలా నేర్పించాలి, ఎలా ఉంటే సక్సెస్ అవుతాం వాళ్ళకి నేర్పించగలగాలి. సో మోటివేషన్ స్పీకర్గా ఉండాలి నువ్వు. నీకు ఖచ్చితంగా ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అయ్యి నువ్వు నేర్చుకోగలిగి వాళ్ళకి నేర్పిస్తే నీకు వర్క్ బండిల్ తగ్గుద్ది. కొత్త లీడర్స్, నీ అంత స్థాయిలో లీడర్స్ నువ్వు తయారు చేసుకోగలవు. సో లీడర్స్ తయారు చేసుకో, అలా ఉపయోగపడే స్కిల్స్ని, అలానే వాళ్ళ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా నువ్వు విని సాల్వ్ చేయగలగాలి మ్యాక్సిమం. బిజినెస్కి సంబంధించి, పర్సనల్ ఇష్యూస్ కాదు, బిజినెస్కి సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్, ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేయటం. సో మీటింగ్స్, వీక్లీ ట్వైస్ మీటింగ్స్ పెట్టుకోవడం. సో మీకు ఇష్టం, జూమ్ కానీ ఏదైనా ఒక చోటకి వెళ్ళి కలవడమా, లేదా సెమినార్సా, లేకపోతే జూమ్ మీటింగ్, ఓన్లీ కాన్ఫరెన్స్ కాల్సా, అదంతా మీ ఇష్టం. ఎప్పుడైనా టీంకి కంటిన్యూగా ఉండగలగాలి. సో మీరు కాల్ చేయండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారో మీకు అనవసరం. మీరు కాల్ చేస్తారు, వాళ్ళు ఎత్తితే కనెక్ట్ అవుతారు, మాట్లాడతారు, లేకపోతే లేదు. సో టీం రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి. అలాగనే టీం సభ్యులు కూడా బాధ్యతలు అప్పగించాలి. సో వాళ్ళు బాధ్యతలు తీసుకోవాలి. టీం సభ్యులకి బాధ్యతలు అప్పగించాలి, ప్లస్ బాధ్యతలు తీసుకోవాలి. సో బలవంతంగా కాదు, ఇది నా బిజినెస్, నా టీము, నాకు బాధ్యత ఉంది అనుకొని నువ్వు తీసుకోవాలి. టీంలో మెంబర్స్ కూడా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయటం, హోస్టింగ్ తీసుకోవడం, ఇట్లానే సెమినార్ మీటింగ్స్లో హోస్టింగ్ చేయటం. సో అక్కడ ఉన్న మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా తర్వాత భోజనాలకు సంబంధించి కానీ ఇలా బాధ్యతలు. తర్వాత టెక్నికల్ టీము,
స్క్రీన్ మీద టెక్నికల్గా ఒక సబ్జెక్టు డిస్ప్లే చేయటం కానీ. సో ఇలా ఎవరికి వాళ్ళు బాధ్యతలు తీసుకోవాలి, అప్పగించాలి. ప్లస్ బాధ్యతలు నువ్వు హార్ట్ఫుల్గా తీసుకోగలగాలి, బలవంతంగా వద్దు. ఎందుకంటే బలవంతంగా చేసింది ఏది సక్సెస్ రాదు. నీకు ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పు, నాకు తెలియదని తెలిస్తే మేము తెలియకపోతే. సో తెలిసి కూడా పని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించద్దు. నువ్వు నేర్చుకుంటే చేస్తే నీకే లాభం. సో బాధ్యతలు నీకు తెలిసినా తెలియకపోయినా, నువ్వు కొంతమంది తెలిసి కూడా పని తెలిసి కూడా తప్పించుకుంటారు పని చేయకుండా. అలా చేయకూడదు ఎప్పుడు. నువ్వు బాధ్యతలు తీసుకోవాలి. నువ్వు టీంలో మెంబరేగా. రేపొద్దున నువ్వు పెద్ద టీం అయింది నీ కింద గోళ్ళ వాళ్ళు కూడా నీలాగానే ఆలోచిస్తే ఏం చేస్తావు? మొత్తం నువ్వే 100 మందికి ఒకేసారి ఫీల్ ఇస్తావా ఈలోగా? తర్వాత డూయింగ్ వర్క్ విత్ కొలాబరేట్. కోఆపరేషన్ వేరు, కొలాబరేటింగ్ వేరు. కోఆపరేషన్ అంటే సహకారం మాత్రమే ఉంటుంది. కొలాబరేట్ అంటే కలిసి పనిచేయటం. అందరూ కలిసి పనిచేయటానికి ప్రయత్నించండి. సలహాలు సూచనలు తీసుకోవడం. సో నీ కింద వాళ్ళైనా పైన వాళ్ళైనా ఎలా అయినా వాళ్ళకున్న సలహాలు కానీ సూచనలు కానీ వినొచ్చు, తప్పు లేదు. నీ కిందోడు సలహా ఇవ్వకూడదని రూల్ ఏం లేదుగా. ఇస్తాడు, నీకు అది ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు, అది వేరే విషయం. ఇంకా సో వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్గా నువ్వు చూసుకోగలగాలి. సో కొలాబరేట్ అంటే ఇప్పుడు చూసారా, పెద్ద పెద్ద కంపెనీలు కేవలం ఒక్క ప్రోడక్ట్కి సంబంధించి తొందరగా స్టార్ట్ చేయరు పెద్ద పెద్ద ప్లాన్స్, ఫారెన్ కంపెనీస్. అందుకనే లోకల్లో ఉన్న ఏదైనా ఒక పెద్ద కంపెనీతో ఫారెన్ కంపెనీ కొలాబరేట్ అయ్యి పనిచేస్తుంది. ఇది కొత్త విషయం కాదు, చాలా పాత విషయాలు. చాలా కంపెనీలు కొలాబరేట్ అయ్యి పనిచేస్తాయి ఇట్లా. మన టెస్లాను, టాటా, తర్వాత రిలయన్స్, తర్వాత నయారా అనేది రష్యన్ కంపెనీ. ఇట్లా కొలాబరేటివ్ వర్క్ చేస్తారు వాళ్ళు, 2 కంపెనీస్కి, 2 వేరు దేశాలు. సో ఇట్లనే మనం కూడా కొలాబరేటివ్ వర్క్ చేయగలగాలి. సో తర్వాత వచ్చేసి స్ట్రాంగ్ అండ్ డిప్లొమేట్ అండ్ అగ్రెసివ్ మైండ్ సెట్. సో ముఖ్యంగా మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి, డిప్లొమాట్గా ఉండాలి. సో డిప్లొమాట్ అంటే వెనక్కి తగ్గటం కాదు. ఒక క్వశ్చన్ వేస్తే సో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండాలి. అవతల నుంచి మళ్ళీ ఇంకో క్వశ్చన్ రిపీట్ కాకూడదు దానికి సంబంధించి. అంటే అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి నువ్వు క్వశ్చన్కి. డిప్లొమేట్ అంటే అది. అగ్రెసివ్, ఎక్కడ అగ్రెసివ్గా ఉండాలి, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత అగ్రెసివ్గా ఉండాలి. ఏది డెవలప్మెంట్ సంబంధించి కొంత అలసత్వం ఉన్నప్పుడు, ఎక్కడైతే నిర్లక్ష్యం ఉందో అక్కడ నువ్వు అగ్రెసివ్గా ఉండాలి. సో ఈ 3 భాగాల్ని నువ్వు డిఫరెంట్ సందర్భాల్లో వాడగలగాలి, సిచ్యువేషన్స్లో. సో నీ మైండ్ సెట్ అనేది ప్రతి సందర్భంలో స్ట్రాంగ్గా ఉండాలి. సో అవతల క్లయింట్ అడిగే క్వశ్చన్ని బట్టి డిప్లొమాటిక్గా సమాధానం చెప్పాలి, ప్రాపర్గా పర్ఫెక్ట్గా ముందు క్వశ్చన్ని. తర్వాత అగ్రెసివ్, ఎక్కడ అగ్రెసివ్గా ఉండాలి, ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుని సరిదిద్దాలంటే నువ్వు అగ్రెసివ్గా ఉండాలి, తప్పదు. సో నేను సైలెంట్గా కూర్చుంటా అంటే కుదరదుగా. సో లాంగ్ టర్మ్ విజనరీ అనేది మైండ్ సెట్లో ఉండాలి. ఎప్పుడైనా లాంగ్ టర్మ్ విజనరీ ఉండాలి మనకి. ఈ సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, లాంగ్ టర్మ్ 5 to 6 years ఇట్లా ఒక లాంగ్ టర్మ్ ఉండాలి. దానికోసం నువ్వు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎటువంటి కమిట్మెంట్స్ ఉన్నా, అదర్ కమిట్మెంట్స్ ఏమున్నా సరే తప్పదు. ఎందుకంటే దాని తర్వాతనే నువ్వు ఎంతో గోల్డెన్ లైఫ్ని రీచ్ అవ్వబోతావు. దాని మీద నీకు ఇంపాక్ట్ అనేది ఉండదు. ఒకవేళ స్టేబుల్గా ఉండలేకపోయినా, ఫ్లక్చువేట్ అవుతున్నా నువ్వు తట్టుకొని నిలబడగలవు. సో తర్వాత వచ్చేసి
సో చెప్పిన కదా ఎక్స్పాన్షన్ మెయిన్ వచ్చేసి ఎక్స్పాన్షన్ మీదే ఎక్కువ ఆలోచించండి. సో అక్కడక్కడే తిరిగి అక్కడక్కడ ఏరియాలు అక్కడక్కడ ప్రాంతాలు అయ్యే ప్రాంతాలు ఇది నాకు నచ్చలేదు, నాకు అక్కడ రాదు ఆలోచన. సో ఎక్స్పాన్షన్ జరగాలి, కొత్త వ్యక్తులు, కొత్త ఐడియాలు, కొత్త లాంగ్వేజెస్. మీరు ప్రయాణాలు చేస్తుంటారు, తిరుపతితో ఎక్కడికో మీకు నచ్చిన ప్లేస్కి వెళ్తారు. తిరుపతిలో తమిళ వాళ్ళు ఎక్కువ కనబడతారు, కర్ణాటక వీళ్ళు ఎక్కువ మంది వస్తారు. సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్నడకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జస్ట్ పరిచయం అయ్యాడు, మాట్లాడా. సో నెంబర్ తీసుకున్నాను, అతనికి విజిటింగ్ కార్డ్ ఇచ్చాను. సార్ ఈ ప్రొడక్ట్స్ వాడి చూడండి. సో అతనికి తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడా. సార్ ఓకే సార్. అతను 34 years ఉంటాయి అనుకుంటా. దాదాపు ఒక 10 ట్యాబ్లెట్లు ఉన్నాయి, డైలీ వేసుకోవాలంట. ఏం సార్ అన్నది, నా హెల్త్ ఇష్యూస్ అన్నాడు. మంచిది, సో ఇవి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో మీ దగ్గరలో బెంగళూరులో చాలా బ్రాంచెస్ ఉన్నాయి, నీకు చెప్తాను కాల్ చేసి నీకు అంటే. ఓకే సార్, నాకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను కాల్ చేస్తాను, నేను ఇప్పుడు బిజీ అంటాడు. ఓకే మంచిది. ఇంగ్లీష్ రాబట్టే కానీ మాట్లాడగలిగింది ఆ టైంలో అక్కడ. సో అంత ఫ్లూయెంట్ రాకపోయినా యాజ్ ఏ టెక్నికల్ పర్సన్గా అతను సాఫ్ట్వేర్ పర్సనే కాబట్టి సో నేను మాట్లాడగలిగాను, అయిపోయింది. సో ఒక కొత్త పర్సన్, ఒక కొత్త లాంగ్వేజ్, ఒక కొత్త ఐడి, ఒక కొత్త ఊరు, ఒక కొత్త స్టేటు మనకు తెలియంది. సో ఇలా ఎక్స్పాన్షన్ అనేది జరగడానికి ప్రయత్నించాలి. సో అక్కడక్కడే తిరిగి అదే ప్రాంతంలో అయ్యే ఏరియాలో. వాస్తవానికి సూర్యాపేటలో మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. మా ఫ్రెండ్ వేరే వాళ్ళకి చెప్పాడు, ఆల్రెడీ అక్కడ ఐడీలు లేవు, దొరకట్లేదు, ఐడీలు అయిపోయినాయి. ఏం చేయాలి ఇప్పుడు? క్రాస్ ఐడీలు వేయాలా? కుదరదు, వద్దని చెప్పా. సో సూర్యాపేటలో మాకు ఒక ఐడి కూడా దొరకల. 4-5 ఉంటే అందరూ ఆల్రెడీ ఐడి ఉంది, మాకు ఐడి ఉంది, మంచిది చేసుకోండి వాడండి, అంతే చెప్పింది. సో అక్కడక్కడ మనం బిజినెస్ ఎత్తుకుతే ఉపయోగం లేదు. లేట్ అయినా ప్రాపర్గా నిదానంగా మన ఆలోచన విజనరీ ఉండాలి. స్టూడెంట్స్ ఎలా, మనకు తెలిసిన పక్క స్టేట్స్లో ఉన్న స్టూడెంట్స్ ఏమైనా ఉన్నారా, వాళ్ళ పిల్లలు ఏమైనా ఉన్నారా, మనకు తెలిసిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు. సో ఇట్లా చాలా సున్నితంగా మనం ఆలోచించగలగాలి, సూక్ష్మంగా. సో ఇలా మన ఆలోచన విధానం అనేది ప్రాపర్గా మారిపోవాలి. సో వీటన్నిటికీ అంటే మెయిన్ చెప్పాం కదా, ఇవన్నీ మన సంబంధించి మన లైఫ్ స్టైల్ ఈ మొత్తం మీద బేస్ అయి ఉంటుంది. సో ఒకటి నేర్చుకొని ఇంకోటి చేయనంటే కుదరదు. ఇవి చెప్పినవన్నీ ఫాలో అయితేనే ఒక పర్ఫెక్ట్ లీడర్ అవుతావు, ఒక అసాధారణ వ్యవస్థను నువ్వు నిర్మించగలుగుతావు. 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు. సుబ్బయ్య శెట్టి గారి కింద 38 లక్షల మంది ఒక వ్యవస్థే ఉంది. సిద్ధార్థ సాగర్ కింద ఎంత ఉందో తెలియదు. సో చూడండి, ఎంఎస్ఆర్ కింద సుమారు 1 లక్ష. అట్లా ఎందుకు నిర్మించలేకపోతున్నావు? సో నువ్వు రమేష్ సార్ కోసం, ఇంకో కోసం రాలేదుగా, నీకు నువ్వుగా వచ్చావు. ఎందుకు వచ్చావు నీకు క్లారిటీ ఉంటే సక్సెస్ అవుతావు. సో సక్సెస్ అంటే ఇవాళ చేసి రేపు పొద్దున వచ్చేది కాదు, వెంటనే రాదు. ఈ లైఫ్ స్టైల్ మొత్తాన్ని చేంజ్ చేసుకొని నువ్వు ఉండగలిగితే 3-4 ఏళ్ళు పట్టుద్ది, కానీ ఒక అసాధారణమైన వ్యవస్థ అనేది తయారైద్ది. సో ఇది హార్ష్గా ఉండొచ్చేమో అనుకుంటున్నా. సో హార్ష్గా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇవి నాకు నేనుగా వేసుకున్న క్వశ్చన్స్. ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఇలానే ఉంటుంది, హార్ష్గానే. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినటువంటి అన్ని పాయింట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్లు. ఏంటంటే ఇవన్నీ కూడా మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ సార్, మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మనం స్పీడ్ బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, ఎవరైనా సరే స్పీడ్ బ్యాక్ ఇచ్చేవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. రామారావు సార్ అడ్మిట్ చేసుకోండి సార్.
Premji, good morning, students. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. సో వండర్ఫుల్ సెషన్ సార్, ఈరోజు అద్భుతంగా ఉంది. 7 స్టెప్స్ సిఎన్సి ప్లస్ మధ్యలో వెంకటేష్ సార్ వైవిఆర్, సో ఎక్సలెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అని. సో తర్వాత వచ్చేసి ప్రేమ్చంద్ సార్, సో ఎక్సలెంట్ సార్. సో ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, వెస్టేజ్ లో మనం ఏం చేస్తే ముందుకెళ్తాం, ఖచ్చితంగా మనకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి నడవడిక ఎలా ఉండాలి వెస్టేజ్ లో, అదేవిధంగా బిజినెస్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చాలా చాలా క్లారిటీ, సూపర్ సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా 7 స్టెప్స్ లో నాకు నచ్చిన పాయింట్ చాలా బాగా నచ్చింది సార్ ఈరోజు. సో మీకు ఎంత టీం పెంచుకుంటే అంత మూట వస్తుంది, ఎంత తక్కువ టీం వస్తే అంత తక్కువ మూట వస్తుంది. సో ఎంత మూట కావాలో మీరే నిర్ణయించుకోండి అన్నట్టుగా చాలా చాలా చక్కగా ఉంది సార్ ఆ మాట అనేది. సో సూపర్ సార్, ఎక్సలెంట్, చాలా బాగా కనెక్ట్ అయింది అది. సో నాకు పెద్ద మూట కావాలి, పెద్ద టీం కావాలి. సో ఖచ్చితంగా అది నెరవేర్చుకుంటారు సార్. సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. ప్రేమ్జీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రేమ్ విజయ్, గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, ఈరోజు 7 స్టెప్స్ సిఎన్సి చాలా బాగుంది. మీరు చెప్పడం చాలా క్లియర్ గా చెప్పారు. సేమ్ టైము వెంకటేశ్వర సార్ చాలా ఇప్పుడు సమ్మర్ లో ఫ్రెష్ అప్ డ్రింక్, ఫ్లాక్స్ ఆయిల్, మన హెల్త్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే ప్రేమ్చంద్ సార్ అసలు క్వశ్చన్స్ సార్, వెస్టేజ్కి ఎందుకు వచ్చాము, ఎంత టైం కేటాయిస్తున్నాము, మన స్కిల్స్ ఎలా ఉండాలి, ఒక అసాధారణమైన టీంని ఎలా తయారు చేయగలుగుతాం, ఒక లేబర్ గా ఉంటావా, లీడర్ గా ఉంటావా, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మాకు కూడా కనెక్ట్ అయినాయి సార్. చాలా క్లియర్ గా చాలా బాగున్నాయి సార్. స్కిల్స్ ఎలా వస్తాయి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది చాలా చాలా క్లియర్ గా మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మాకు కూడా వచ్చినాయి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది ఈరోజు సబ్జెక్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేమ్చంద్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వెంకన్న సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ శ్రీమి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కంటిన్యూ సార్. సార్ కంటిన్యూ చేయండి సార్. కొన్ని ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లింగస్వామి సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ సార్. ఈ రోజు చెప్పే సెషన్ చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. మీరు చెప్పిన 7 స్టెప్స్ సిఎన్సి గురించి చాలా చక్కగా వివరించారు. అట్లనే వెంకటేశ్వర సార్ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చాలా క్లారిటీ కూడా ఇచ్చారు సార్ కూడా. అట్లే ప్రేమ్చంద్ సార్ కూడా చాలా క్లారిటీగా మన మైండ్ సెట్ ఫస్ట్, మన విధానం ఏంది, మన విధి విధానంలో మనకు కరెక్ట్ ఉంటే మనం ముందుకు పోగలుగుతానని చెప్పిండు. చాలా క్లారిటీగా ఉంది సార్. చాలా చాలా పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం వచ్చాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సంధ్య మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. సంధ్య మేడం మీకు అడ్మిట్ ఇచ్చాను, అడ్మిట్ చేసుకోండి. ప్రేమ్జీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ప్రేమ్జీ, గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. సార్ ప్రేమ్చంద్ సార్ చెప్పిన సబ్జెక్ట్ అయితే అసలు నాకు చాలా బాగా నచ్చింది సార్. అది ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకు అర్థం అవుతుంది వెస్టేజ్కి ఎందుకు వచ్చాము, మనం లీడర్ గా ఉండాలా, లేబర్ గా ఉండాలా అనేది, మనం టీం ఎలా తయారు చేసుకోవాలి, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా వివరించారు. ఇప్పటి వరకు ఇవి వింటూనే ఉన్నాం, కానీ ఈ చెవుని ఆ చెవుని వదిలేస్తున్నాము. కానీ లీడర్స్ ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం నిజంగా ఈ క్వశ్చన్స్ ఎంత బాగున్నాయి అంటే ఇప్పటికైనా బద్ధకంగా ఉన్న లీడర్స్ కళ్ళు తెరుచుకుంటారు అని నాకు అనిపించింది. అంత చక్కగా చెప్పారు. బాగుంది సార్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంజుల మేడం అడ్మిట్ చేసుకోండి మేడం.
Rimrizi, good morning, Vestigials. Good morning, sir. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మేడం. సో ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం, స్టార్ అచీవ్మెంట్ అయిపోయినారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరు చెప్పిన సెక్షన్ చాలా బాగుంది సార్, నేను కొద్దిగానే విన్నాను, సారీ సార్. మీరు వెస్టేజ్ బిఫోర్ మీరు ఏం చేసేవాళ్ళు అంటే నాకు తెలుసు మీ టెస్టిమోనీ కాబట్టి ఒక రోజు అంటే నిన్ననే ఒక సార్కి చెప్పిన మీ గురించి చూపించిన మీ ఫోటో చూపిస్తే సార్ కూడా బీఈడి చదువుకున్నాడంట, ప్లస్ ఎంకామ్ చేసిండంట, మళ్ళీ పని చేస్తున్నాడు. సార్ మిమ్మల్ని చూపించినాక సార్ కనెక్ట్ అయ్యి సార్ ఒక మీటింగ్కి వచ్చి నేను ఇస్తాను మేడం, నేను కూడా చేసుకుంటాను అని చెప్పిండు సార్. మీ నుండి మంచిగా ఒక లీడర్ రాబోతున్నాడు మీ టెస్టిమోనీ ద్వారా. నేను అది చెప్దాము జూమ్ లో షేర్ చేసుకుందామని చెప్తున్నాను సార్. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. అలా ఒకరిని చూసి ఒకరు మారితే చాలా మంచిగా అనిపిస్తుందని అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, కంటిన్యూ చేయండి సార్. సార్ ఈరోజు చెప్పిన 7 స్టెప్ కానీ సిఎన్సి, అదేవిధంగా మనకు ఆరోగ్యం గురించి చెప్పిన సార్ కూడా చాలా వండర్ఫుల్ గా చెప్పిండు. మనకు ప్రేమ్చంద్ సార్ చెప్పినది కూడా చాలా అంటే చాలా కనెక్ట్ అయింది సార్. స్లోగా చెప్పినా సరే కానీ ఎక్కడో తగిలినాయి అవన్నీ ప్రశ్నలు. అవన్నీ మనకు ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కొటేషన్ చెప్పొచ్చా సార్? సార్ చెప్పండి సార్. ఒక వెలుగుతున్న దీపం 100 దీపాలైనా వెలిగించగలదు సార్. సరే, థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సునీల్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. ఈరోజు ప్రేమ్చంద్ సార్ చెప్పిన సెషన్ చాలా బాగుంది సార్. నాకు మాత్రం చాలా కనెక్ట్ అయినాయి. ఆ సార్ ఇంత టైం తీసుకొని మాకు ఇంత మంచిగా చెప్పినందుకు, అసలు స్కిల్స్ ఎలా ఉండాలి, మనం వెస్టేజ్ లోకి ఎందుకు వచ్చాం, ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అలా అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, ఎవరితో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడాలి, చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్పారు సార్. ఆ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ కుమారి మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మేడం, కంటిన్యూ మేడం. ఈరోజు సెక్షన్ బాగుంది సార్. 7 స్టెప్స్ బాగా అర్థమైంది. మేక్ ఏ లిస్ట్, ఇన్వైట్, మీటింగ్, టీమ్ వర్క్, ఫాలో అప్ వితౌట్ ప్రొఫైల్, అబౌట్ ప్రొడక్ట్ అని. తర్వాత సిఎన్సి లో కూడా చెప్పారు సార్, ఒకేసారి కాకుండా 3 టైమ్స్ తీసుకోవాలి. ఒకసారి 1000 పెట్టి తీసుకుంటే మనం ఫ్రీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వకుండా ఉంటుంది అని బాగా చెప్పారు సార్. తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ డ్రింక్ కూడా మనం ఈ సమ్మర్ కాబట్టి ఆ జ్యూస్ ఈ జ్యూస్ అనేది తాగేదానికంటే మనం ఎనర్జీ మన దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అది మనం తాగితే దాని వల్ల ఎనర్జీ వస్తుందని బాగా చెప్పారు సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి. అలాగే ప్రేమ్చంద్ సార్ చెప్పింది కూడా మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి సార్. ఈ 2వ తారీఖు నుంచి 14 ఈ మంత్ అంతా మనం ఏం చేసాము, ఎక్కడున్నాము, ఏం చేసాము, ఏం చేయగలిగాము అనేసి మనం ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే నెక్స్ట్ ఏంటి అనేది మనకు బాగా అర్థమైంది సార్. అలా అయినా కొంచెం మన మైండ్ సెట్ మార్చుకొని మనం వర్క్ చేసుకోగలిగితే ముందుకు వెళ్తారన్నదే నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. షేక్ ఖాదర్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. ఈ ప్రేమ్చంద్ సార్ చెప్పే సబ్జెక్ట్ అయితే మనం ఊహించుకున్నది ప్రతి ఒక్కటి 7 స్టెప్స్ అయితే మనం టీం బిల్డ్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా మాట్లాడుకోవాలి, జాబర్స్ కాడ ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, మన రైతుల దగ్గర ఏ విధంగా మాట్లాడాలి మంచిగా నచ్చింది సార్. ఈ మన వెస్టేజ్ లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక, తీరిక, కోరిక అనేది 3 ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ప్రేమచంద్ సార్ మంచిగా చెప్పింది సార్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మల్లయ్య సార్ అడ్మిట్ చేసుకోండి సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ యశోజ్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్ టైం ఇచ్చినందుకు సార్. నిరంజన్ సారు మంచి గ్రేట్ సెక్షన్ ఇచ్చాడు. 7 స్టెప్స్ తర్వాత సిఎన్సి గురించి బాగా చెప్పారు సార్ మంచిగా. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సార్ కానీ 2వ తారీఖు నుంచి 14 వరకు ఒకసారి 3000 పర్చేజ్ చేయకుండా కానీ 3 సార్లు తీసుకోవచ్చు. ఒకసారి 1000 రూపాయలు, మరొకసారి 1000 రూపాయలు, మరొకసారి 1000 రూపాయలు. 2 నుంచి 14 తారీఖు లోపల 3 సార్లు తీసుకుంటే 3 సార్లు ఫ్రీ బోర్డ్ వస్తుంది. మంచిగా సిఎన్సి చేసుకోవచ్చు అనేది మంచి క్లారిటీ సార్. మంచిగా చదువురాలు కూడా క్లారిటీగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్. తర్వాత వెంకటేశ్వర సార్ కూడా ఫ్రెష్ అప్ డ్రింక్ గురించి తర్వాత ఎల్లాజన్ గురించి చాలా చక్కగా వివరించాడు. ఎండాకాలం కనుక ఫ్రెష్ అప్ డ్రింక్ వాడితే మంచిగా ఎనర్జీ ఉంటుంది అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్. సార్ కూడా ప్రేమచంద్ సార్ కూడా మంచి సబ్జెక్టు అందిస్తుండ్రు సారు. చాలా నెట్వర్క్ తీసుకొస్తున్నాడు. చాలా 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 కష్టపడుతుంది సారు. సారు లీడర్ అయిపోయినాక లీడర్ తయారని కోరుకుంటున్నాడు. మనం కూడా నేను కూడా ఎవరైనా సరే ఒక లీడర్ తయారేస్తాడు, లేబర్ తయారేస్తాడు. ఒక లేబరు లీడర్ తయారు చేయలేడు, కానీ లీడర్ లేబర్ని తయారేస్తాడు సార్. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నిరంజన్ సార్, ప్రేమచంద్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్ ప్రేమచంద్ సార్. మీ యొక్క సబ్జెక్టు చాలా బాగుంటుంది. సో అందులో చాలా డెప్త్ విషయాలు, ఫ్యూచర్ గా అనేటువంటిది చాలా లాంగ్ డ్రీమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ జూమ్ క్లోజ్ చేద్దామా? ఓకే సార్. ఉంటే పిలవండి, పొల్లేసాను కానీ ఉంటే క్లోజ్ చేద్దాం. రమేష్ సార్ వాళ్ళు లేరు సార్, ఇద్దరు. ఓకే సార్, క్లోజ్ చేయండి, ఇబ్బంది. ఓకే సార్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎర్లీ మార్నింగ్ 4:30కి రేపు షెడ్యూల్లో భాగంగా మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జూమ్కి 4:30కి ఆన్ చేసుకోండి. ఏంటంటే కొత్త వాళ్ళని ఎక్కువగా తీసుకురండి. కొత్త వాళ్ళని తీసుకొస్తే సబ్జెక్ట్ చాలా మంచిగా వస్తుంది కాబట్టి అందరం కూడా సక్సెస్ కావచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను జూమ్ క్లోజ్ చేస్తున్నా.